హాయ్ గైస్, వెల్కమ్ టు ఐక్యూటీవీ తెలుగు. సో ఈరోజు అయితే అక్కినేని నాగ చైతన్య మూవీ అండ్ సాయి పల్లవి గారు యాక్ట్ చేసినటువంటి మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సో ఆ మూవీ రివ్యూ పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. దారండి. ఏం పేరు బ్రో? శేఖర్. తండేల్ మూవీ ఎలా ఉంది బ్రో? తండేలు మూవీ చూస్తుంటే ఏం చెప్తామన్నా, ఇక్కడ టచ్ అయిందని హార్ట్ టచింగ్ అనిపించింది. ఆ సినిమా చూస్తుంటే మాత్రం అసలు ఒక లవ్ చేసిన వాళ్ళ ఫీలింగ్ అనేది ఒక అట అలా 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 అట్లా వెళ్ళిపోతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది బ్రో? బ్యాక్గ్రౌండ్ స్కేర్ అంటావానా, దేవిశ్రీ ప్రసాద్ సార్ ఇచ్చి పడేసినవానా. మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసినావు. మ్యూజిక్ మాత్రం అసలు ఏం మ్యూజిక్ కొట్టినావనా. ఆ ఒక టీన్స్ ఒక్కొక్క సీన్స్ దగ్గర హీరోయిన్ టచ్ మాట్లాడుకునేటప్పుడు కానీ కలిసేటప్పుడు కానీ ఆ మ్యూజిక్ కొట్టడం కానీ ఆ ఫీలింగ్స్ కానీ బా, మళ్ళీ ఒక ఆర్య అనేది ఒకటి గుర్తొస్తుంది, ఒక భద్ర గుర్తొస్తుంది. అంటే ఒక సెంటిమెంట్ మనకు ఒక అంటే లవర్స్ కలుచుకుంటే మనం ఒక ఎలా ఫీలింగ్ కలుగుతుందో అన్నట్టు ఒక ఆ మ్యూజిక్తో సినిమా మాత్రం ఒక రేంజ్లో తీసుకుపోయింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓకే ఓకే, అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి ఇది నాగ చైతన్య తరపున ఇది ఒక హిట్. నాగ చైతన్య కాదు, నాగార్జున ఫ్యాన్స్కి చాలా పెద్ద పండుగ. అక్కినేని ఫ్యాన్స్కి నాగ చైతన్య గారికి ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక అక్కినేని ఫ్యాన్స్ అని చెప్పొద్దు, ఒక మెగాస్టార్ ఫ్యాన్స్ ఇష్టపడతారు సినిమా. ఒక రామ్ చరణ్ గారు, ఒక ప్రభాస్ గారు, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ఈ సినిమా కనెక్ట్ అయ్యే సినిమానే ఈ నాగ చైతన్య కొత్త మూవీ. ఇది అంటే స్టోరీ అందరికి తెలిసినట్టే ఉన్నట్టుంది. ఇది ఇప్పుడు లవ్ స్టోరీలు అంటే అవి ఎప్పుడు ఆగిపోవు, అవి పుడుతూనే ఉంటాయి. దానికి పానకట్ట అనేది ఉండదు అనమాట. కొత్తగానే పాతగా ఉండే లవ్ స్టోరీ అంటేనే ఇవాళ కొత్తగా ఉన్నా రేపు కొత్తగా ఉన్నా అది స్టోరీలో కొత్తదనం తీసుకొస్తుంది లవ్. తండేల్ అంటే అర్థం ఏంటి బ్రో? తండ్రి అంటేనే ఒక లవ్ స్టోరీ అన్నట్టు ఒక మీనింగ్. ప్లస్ మన ఇక్కడ నుంచి మన పాకిస్తాన్ పోయి తప్పిపోతారు, అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఇందులోకి వస్తారు చూసినావా, దట్ ఈస్ తండేల్ అంటే. లవ్ ఉంది ప్లస్ రెండు ఉన్నాయి అలా. అంటే ఇది వేరే వాళ్ళ రియల్ స్టోరీ అంటున్నారు, అది నిజమేనా? వేరే వాళ్ళు రియల్ స్టోరీ అనేది వాళ్ళు అంటారు కానీ అది మనకు తెలియదు. ఇప్పుడు చూసిన ప్రకారం స్క్రీన్ మీద చూసిన ప్రకారం అయితే ఒక లవ్ స్టోరీ మంచి. అంటే నాగ చైతన్య గారే ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఇది లవ్ స్టోరీ అనేది మీకు పీక్వల్గా ఉంది, అంటే మీ లవ్ స్టోరీ లాగానే ఉంది ఇది మాది కూడా అని అన్నారు. అంటే ప్రతి ఒక్క లవ్ నాగ చైతన్య గారికి అంటే ఒక లవ్ అని కాదు, దేశంలో ఎంతమంది లవర్స్ ఉన్నారో, ఎంతమంది లవ్ చేసిన వాళ్ళు ఉన్నారో, రియల్ లవర్స్, ఓన్ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, రియల్ లవర్స్ డుబ్బులు అంటే లవ్ చేసి ఇడిచిపెట్టేవాళ్ళు లవర్స్ అది లెక్కకు రాదు. నిజంగా లవ్ చేసి పెళ్లి చేసుకుని పోషించేటోడు ఉంటారు చూసిన లవర్ అంటాడు, అలాంటి లవర్స్ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఓకే, ఇప్పుడు సాయి పల్లవి గారు ఇంత ముందు కూడా చేశారు నాగ చైతన్య తోటి. ఇప్పుడు ఆ సినిమా బాగుందంటారు, ఈ సినిమా బాగుందంటారు, దానికన్నా ఇదే బెటర్ అంటారు? లే, అప్పుడున్న జనరేషన్లో అప్పుడు బ్లాక్ బస్టర్, ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు బ్లాక్ బస్టర్. అంటే సాయి పల్లవి గారితో డ్యాన్స్ చేయలేకపోయారంట. అట్లా అనొద్దు, ఆల్రెడీ సాయి పల్లవి డ్యాన్సర్ ఆమె ఆల్రెడీ. ఆమెతో పోటీ పడి డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టము. ఎందుకంటే ఇప్పుడు ఒక మెగాస్టార్ పక్కకి డ్యాన్స్ చేయాలంటే ఒక హీరోయిన్ చేయాలంటే భయపడతారు, ఎందుకంటే చిరంజీవి స్టెప్స్ అనేది అలాగుంటాయి. అయినా కూడా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా అలానే ఉందన్నమాట. సాయి పల్లవి డ్యాన్సర్, ఆమె పక్కకి డ్యాన్స్ చేయాలన్నా కూడా చాలా కష్టపడాలి. స్టెప్స్ చేయాలన్నా కూడా ఈజీగా చేసేస్తారు స్టెప్స్. ఆల్రెడీ నాగ చైతన్య కూడా స్టెప్స్ కూడా చాలా బాగా చేసింది, అంటే కష్టపడ్డాడు. అయినా కూడా ఎక్కడ తగ్గలే, పోటీ పడి డ్యాన్స్ చేసింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? ప్రతి ఒక్క సాంగ్స్ బాగున్నాయి. అంటే ఏ సాంగ్ అని కానీ ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్. ఫస్ట్ సాంగ్ మనకు నచ్చిన సాంగ్ బోలో శంభో శంకర ఆరార మహాదేవ, అది ముందే మనకు శివరాత్రి వచ్చినట్టు అనిపించింది. సాయి పల్లవి గారు నాగచైతన్య డ్యాన్స్ ఉంటారా, ఆ కొరియోగ్రాఫ్ శివుడు. మీ ఉద్దేశం ఇది శివరాత్రికి రిలీజ్ చేస్తారు అంటే శివరాత్రి మనకు ముందుగా వచ్చినట్టు అనిపించింది, ముందు దర్శనం ఇచ్చినట్టు అనిపించింది శివుడు. ఆ సాంగ్ దగ్గర కానీ ఆ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ కానీ కొరియోగ్రాఫర్ కానీ డ్యాన్స్ కానీ నాకు చూస్తుంటే నాకు ఒక ఫీలింగ్ కలిగింది. మనకు మళ్ళీ శివరాత్రి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందరికీ మహాశివరాత్రి ముందుగా. బ్రో, మీకు సాయి పల్లవి గారు యాక్టింగ్ ఇస్తాం, నాగ చైతన్య గారు బాగా అన్న ఓలేం చెప్పలేమన్నా, ఇద్దరు యాక్టింగ్ బాగా చేసారు. అంటే ఇద్దరు యాక్టింగ్ బాగా చేశారు. ఎందుకంటే నాగ చైతన్య ఆయన ప్రూఫ్ ఆయన చూసుకుంటూ, సాయి పల్లవి ఆమె కూడా బాగా చేసింది యాక్టింగ్. సాయి పల్లవి యాక్టింగ్ చేసినా కనిపించదు స్క్రీన్ మీద తప్ప, నీకు బయట కనిపించదు. అంటే చూడడానికి ఏం చేయనట్టు కనిపిస్తుంది, కానీ స్క్రీన్ మీద మాత్రం యాక్టింగ్ అదరగొట్టేస్తుంది. ఓవరాల్గా మూవీ రేటింగ్ ఏమి ఇస్తారు బ్రో మీరు? ఒకటే చెప్తున్నా, సినిమాకి రేటింగ్ మాత్రం 5కి 4 ఇస్తా. 5కి 4. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఒక డైలాగ్ ఉంటుంది నా సినిమాలో, ఆ డైలాగ్ చెప్పరా? బుచ్చమ్మ బుచ్చమ్మ అంటాడన్న, ఆ డైలాగ్ మాత్రం డైలాగ్ మంచిగా చెప్ప, కొంచెం డైలాగ్ మంచిగా చెప్ప. బుచ్చమ్మ 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 అనే డైలాగ్ అంటాడు, అది హైలైట్. అంటే ప్రతి ఒక్క లవర్స్కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక హీరోకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో దేశంలో ఉన్న లవర్స్ కూడా అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క లవర్స్ కూడా ఒక నిక్ నేమ్ ఉంటుంది. అంటే నిక్ నేమ్ అంటే
అదొక అంతే కదా, దానికి ఎవరు చెప్పలేము. అలాంటి నిక్ నేమ్లో బుచ్చమ్మని పెట్టుకుంటారు ముద్దుగా. అది ఆ డైలాగ్ మాత్రం చాలా ఫేమస్ అవుతుంది, అంటే చాలా ఫేమస్ అవుతుంది. అది బాగుంది. సినిమా మాత్రం హైలైట్. హీరోయిన్ అంటమాట ఒక దగ్గరకు వచ్చి ఏమంటారంటే, ఫోన్ వస్తే కూడా మాట్లాడకపోతే నువ్వు మాట్లాడమంటే మాట్లాడంటది. అంటే హీరోయిన్ ఏమంటారంటే, నా దగ్గరకు వచ్చి ఇట్లా మా దగ్గరకు వచ్చి హట్ చేసుకొని మాట్లాడితే నాకు ఇష్టం ఉంటుంది, అప్పుడు దగ్గరకు పోతా ఉంటుంది. నాగార్జున కూడా ఫోన్ వస్తే ఏం చెప్తాడంటే, ఆమె వింటుంది ఫోన్లో, నువ్వెందుకు మాట్లాడవు ఇష్టంతో అంటే, ఆయన ఏమంటాడంటే, నేను నా బుచ్చమ్మ దగ్గర పోయి ఇట్లా హట్ చేసుకొని మాట్లాడుతుంటే అప్పుడు సాయి పల్లవి ఏడుస్తా చూసినావా, అక్కడ హార్ట్ టచింగ్ అనిపించింది. అంటే ఇద్దరిది ఈక్వల్ ఉంటుంది అక్కడ, ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు. సినిమా బ్లాక్ బస్టర్. నాగా చైతన్య ఫ్యాన్స్ ఇట్లా కాలు ఎగరేస్తారు. హాయ్ బ్రో. చెప్పు. తండేల్ మూవీ ఎలా ఉంది బ్రో? తండేల్ మూవీ అయితే ఈ మధ్యన మన పుష్ప అంటూ అటు మా సినిమాలు చూసి చాలా బోర్ కొట్టేసింది అనమాట. ఒక ఫీల్ గుడ్ మూవీ తెచ్చారనమాట. అంటే మనసుకు హత్తుకుండేలాగా, అంటే నా లవర్తో ఒక మంచి సినిమాకి వెళ్ళాలరా, మన ఫ్యామిలీతో ఒక మంచి సినిమాకి వెళ్ళాలి అనేది ఒక మంచి సినిమానే తెచ్చారు. అలాంటి సినిమా ఇది. అంటే ఇప్పుడు మీ లవర్తో వచ్చారా, మీరు సింగిల్గానే వచ్చారు. నేను సాయంత్రం వెళ్తాను మా లవర్తోను. సో ఓవరాల్గా సినిమా కోసం మాట్లాడుకుంటే ఆ లవ్ ఫస్ట్ ఆఫ్ అంతా చాలా సరదాగా సాయి పల్లవి గారు నాగ చైతన్య మధ్య కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది పండించుకుంటూ జాయిగా ఆ లవ్ స్టోరీని నడుపుకుంటూ చాలా కామెడీగా చాలా సరదానెస్గా చాలా బాగా తీశారు చంద్రమోహన్ రెడ్డి గారు. ఇంకెటు వచ్చి ఏంటంటే ఇంటర్వెల్కి వచ్చేప్పటికి ఏంటంటే ఒక ఐ సీన్ ఉండాలి కాబట్టి ఒక సముద్ర సీన్ ఉంటుంది, అది కూడా విజువల్ పరంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా జైల్లోనే, సెకండ్ హాఫ్ అంతా అంటే రియల్ పాయింట్స్ కాబట్టి యాడ్ అవుతాయి అనమాట. వాళ్ళు దొరికిపోవడం, జైల్లోకి వెళ్ళడం. బట్ ఒకటి ఆ జైల్లో ఉన్న సీన్స్ అన్నీ కూడా గూస్ బంప్స్. అస్సలు వెళ్ళిన రోజు నుంచే మన వాళ్ళు కౌంటర్ ఇస్తుంటారు. అంటే జైల్లోకి వెళ్ళగానే అలా కొడతారు, మనం పడాలి, ఏదో ఒక సీన్లో మనం ఈ రోజు చూపించాలని కాదు, జైల్లోకి వెళ్ళిన మొదటి రోజు నుంచి ఈ రోజు చూపిస్తాడు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ జైల్లో సీన్ అయితే మాత్రం. ఇంకా క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే నిజంగా కంటతర తెప్పించాడు అనమాట. చాలా అంటే చాలా బాగా ఎమోషన్ అవుతారు జనాలు కూడా. ఇంకా నేనేమన్నానంటే, ఇప్పుడు అక్కినేని నాగార్జున కొడుకుగా అంటే ఇంతవరకు హిట్ అనేది లేదు, చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఇది హిట్ అంటారా? అంటే నా వరకు చూసుకుంటే ఇంతవరకు బ్యాక్గ్రౌండ్ దగ్గర ఇంటికి వచ్చాడు, హిట్లు ఉన్నాయి, కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ వరకు హిట్ వరకు చెప్పుకోవచ్చు. బట్ ఒరిజినల్గా హీరోగా హిట్ కొట్టింది మాత్రం ఈ సినిమాతో మాసు క్లాసు కలిపి కొట్టాడు అనమాట. అటు ఏంటంటే నాగ చైతన్య గారి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ కానీ, యాస్ మాట్లాడడం కానీ, ఆయన చేసిన బాడీ డెలివరీ కానీ నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఎలాగంటే పుష్పకి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి నాగ చైతన్య ఎంత కష్టపడ్డాడో, హీరోగా మాసివ్గా అయితే మాత్రం దొల్లగొట్టేయడని చెప్పు, ఆ డైలాగ్ చెప్పాలంటే నిజంగా దొల్లగొట్టేయడం. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. అది నాగ చైతన్య గారు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా మంది చెప్తుంటారు కదా, ఒకరి కష్టం నమ్ముకుంటే సినిమా వెళ్తుందని. నా చైతన్య కష్టం నమ్ముకున్నాడు, సినిమా బ్లాక్ బస్టర్ అయిందన్న. డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే ఫస్ట్ ఆఫ్ అంతా సాంగ్స్తో బ్యాక్గ్రౌండ్ సూపర్ అనమాట, ఇంకా చెప్పుకోగలదు. అదే చెప్తున్నాను, బాలయ్యకి తమను, రజనీకాంత్కి పక్కోడు, ఏ లవ్ స్టోరీకైనా కావాల్సిన డిఎస్పీ మ్యూజిక్ అనమాట. సూపర్ అనమాట. ఇంకా అలానే ఇప్పుడు వచ్చేసి సాంగ్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. మీకు నచ్చిన సాంగ్? నాకు నచ్చిన సాంగ్ అయితే నమో 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 శివయ్య అన్న సాంగ్ అయితే మాత్రం, నమో నమో శివయ్య అన్న సాంగ్ అయితే మాత్రం అందులో డ్యాన్స్ బాగుంటుంది, వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. శివయ్య సాంగ్ అంటే బుజ్జిదల్ అన్న సాంగ్ ఇంకా సినిమాటిక్ గా వెళ్ళిపోతుంటది. అలాగే హైలేస్ అయిన సాంగ్ కూడా బాగుంది. సో ఓవరాల్ గా నాకు సినిమా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ సినిమా కూడా చాలా బాగా అనిపించింది. ఫైట్ సీన్స్ ఉన్నాయి నిజంగా. జైల్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఇండిపెండెన్స్ డేకి ఒక పొడ్డు జెండా పెట్టి అని కొట్టడానికి వచ్చి ఒక సీన్ ఉంటుంది అనమాట. లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట ఆ సీన్ అయితే మాత్రం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ సీన్ ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. అంటే విజిల్ వేసి అంత సీన్స్ అయితే సెకండ్ హాఫ్లోనే మొత్తం ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఒక క్లాసీగా ఒక బ్లాక్ బస్టర్ ఫీల్ గుడ్ మూవీ అనమాట. అంటే లవర్స్తో కానీ ఇటు ఫ్యామిలీస్తో కానీ చూసే సినిమా అనమాట. అంటే ఫస్ట్ హాఫ్లో ఏం లేదు, సెకండ్ హాఫ్లోనే అంతా మొత్తం గూస్ బంప్స్ అండ్ మాసివ్ అయితే సెకండ్ హాఫ్లోనే. ఫస్ట్ హాఫ్ అంతా సినిమాటిక్ అని వాళ్ళు రాసుకున్నది వెళ్తుంటుంది, సెకండ్ హాఫ్లో రియల్ ఎలిమెంట్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య కాంబినేషన్లో ఇది సినిమాలే. సో ప్రీవియస్ సినిమా కన్నా ఈ సినిమా బెటర్ అనుకోవచ్చు నిజంగా. అటు సాంగ్స్లో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు. ఇదివరకు సినిమాలు ఏంటంటే నాగ చైతన్య గారి కన్నా కొంచెం డ్యాన్స్ కొంచెం వీక్ అంట సాయి పల్లవి గారు. లేదు, సాయి పల్లవి గారు డ్యాన్స్లో ఆయన కొట్టేవాడు లేడన్నా. ఆవిడ చాలా ఈజీగా వేస్తుంది డ్యాన్స్. మన హీరోలు నేర్చుకుని వేయాలి, ఆవిడ నేర్చుకోగలదు, ఆవిడ ఆల్రెడీ డాన్సరే కదా. సో ఆవిడ డ్యాన్స్లు కూడా చాలా దాని తగ్గట్టుకు ఏం మాత్రం దాన్ని తీసిపోకుండా సమానంగా కష్టపడి నాగ చైతన్య. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇద్దరు ఎవరికి ఎక్కువ కాదు ఎవరికి తక్కువ కాదు సమానమైన క్యారెక్టర్స్ ఉంది సినిమాలో కూడా. చంద్రమోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ ఫైనల్గా అక్కినేని ఫ్యామిలీలో ఇట్టుపడింది. అక్కినేని ఫ్యామిలీకి ఇట్టుపడడం కాదు, 100 కోట్ల సినిమా వచ్చింది, అది మీరు అడగాల్సింది. 100 కోట్లు క్రాస్ అయిపోయింది వన్ డే. గ్రాస్ అయిపోద్ది అన్న ఈజీగా, ఎందుకంటే గ్రాస్ అయిపోతే షేర్ రావడం కష్టం కదా. పుష్పతో కంపేర్ చేస్తున్నారు. ఆ రేంజ్ పుష్ప చిన్న సినిమాలో ఈ రేంజ్ తండ్రిలు అనమాట. అంటే అక్కినేని నాగార్జున అంటే ఒక వన్ ఆఫ్ ద సినిమా కదా, అంటే చిన్న సినిమా అని ఎవరు అంటారు, కొంతమంది చిన్న సినిమా అన్న. ఒకటన్నా నేనేం చెప్తున్నానంటే అక్కినేని ఫ్యామిలీకి అక్కినేని నాగ చైతన్యకి అయితే మాసు అండ్ 100 కోట్ల సినిమా అందరి ద్రాక్షే. బట్ ఈ సినిమాతో 2 సక్సెస్ అయ్యాడు అంతే.
థ్యాంక్ యూ. ఓవరాల్గా నేను ఏమన్నానంటే మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వాలి? 4 ఇస్తాను. హాయ్ ఆయన తండేల్ మూవీ ఎలా ఉంది? తండేల్ మూవ్ అంటే ఒక గ్రూప్ లీడర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ చాలా బాగున్నాయి. తండేల్ మూవీ చూడాల్సింది ఓన్లీ లవ్ స్టోరీనే కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దేశభక్తి ఉన్నది, దాంట్లో లవ్ స్టోరీ ఉన్నది, దాంట్లో దైవభక్తి కూడా ఉన్నది. శివుడికి ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాలీవుడ్ లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సినిమాటోగ్రఫీ అయినా కానీ, ఆ మ్యూజిక్ అయినా కానీ, దేవిశ్రీ ప్రసాద్ చాలా బాగా మ్యూజిక్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్టోరీ అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమాలో హైలైట్స్ ఏంటంటే దేశభక్తి అనేది చాలా హైలైట్ అయిపోయింది. లవ్ స్టోరీ అనేది టైటిల్కి ఉన్న అయితే దేశభక్తి అనేది చాలా బాగా చూపించిండు. దేశభక్తులు ఏంటంటే మేజర్ అంటాడు తప్పించుకున్నారని అంటారు, తప్పించుకోవడం కాదు, మేము తప్పిపోయి వచ్చినాము కానీ తప్పించుకోవడానికి తప్పు చేసిన వాళ్ళు చేస్తారు కానీ మేము తప్పించుకోలేదు అని చెప్పేసి డైలాగ్ చాలా బాగా హైలైట్ అనిపించింది. సాయి పల్లవి డ్యాన్స్ అయినా కానీ, నాగ చైతన్య డ్యాన్స్ అయినా కానీ చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్ చాలా బాగున్నది. ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ చాలా బాగుంది. అదే సెంట్రల్ జైల్లో ఉంటుంది, ఫైట్ సీన్స్ ఒక 4 ఉంటాయి. 4 చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. హీరో అయినా కానీ హీరోయిన్ అయినా కానీ చాలా మొండిగా స్ట్రైక్ చేస్తుంది. ఏదైనా అనుకున్నదంటే అది సాధించే వరకు అది జరగాల్సిందే. అది ఇంకా లవ్ స్టోరీగా సినిమా, యాక్షన్ మూవీ, లవ్ స్టోరీ, యాక్షన్ అండ్ లవ్ స్టోరీ అండ్ యాక్షన్ మూవీ. ఓకే, ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య గారికి ఇది ఒక హిట్టా? ప్రీవియస్ మూవీ కన్నా ఇదే బెటరా? నాకు నచ్చిన సినిమా ఏంటంటే చాలా ఉన్నాయి ఆయన సినిమాలో, కానీ ఈ ఇయర్లో మాత్రం ఇది చాలా బాగుంది. ఇది వన్ ఆఫ్ ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది యావరేజ్గా ఉందని అంటున్నారు. యావరేజ్ అంటే సినిమాని అర్థం చేసుకోకపోవడం వల్లనే వాళ్ళకి యావరేజ్ అనిపిస్తుంది. చూసిన వాళ్ళకి అర్థం కాదు. అర్థం చేసుకునే విషయంలో వాళ్ళకి కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకు తగ్గినట్టు అనిపిస్తుంది అంటే హీరోయిన్కి హీరోకి మధ్యలో మిస్కమ్యూనికేషన్ అంటే ఉత్తరాలతో ఉండదు కదా, అప్పుడు కొద్దిగా తక్కువైనట్టు అనిపిస్తుంది. డిజిటల్లో ఇప్పుడున్న డిజిటల్కి అప్పుడున్న ఉత్తరాలకి మిస్కమ్యూనికేషన్లో కొద్దిగా డల్ అనిపిస్తుంది. అంటే నాగ చైతన్య గారికి ఈ మూవీ పరంగా పర్సనల్గా ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే వాళ్ళ ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నారు, సో దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా? ఎఫెక్ట్ అనే ఉండదు. ఇప్పుడు పాత పెళ్ళినే, కొత్త పెళ్ళినే. ఇది అంటే కొంతమంది ఎఫెక్ట్ పడుతుంది అంటే కొంచెం డౌట్స్ అనేవి మొదలుపడ్డాయి. సాయి పల్లవి ప్రీవియస్లో కూడా సాయి పల్లవి గారితో యాక్ట్ చేశారు, ఇప్పుడు యాక్ట్ చేశారు. సో మరి దాని మీద డౌట్ అనేది ఏముండదు. ఇప్పుడు సమంత కాంబినేషన్లో వాళ్ళు పెళ్ళి అయింది, వాళ్ళకు ఇద్దరి మధ్యలో మిస్కమ్యూనికేషన్ అయిపోయింది, వాళ్ళు విడిపోయినారు. కొత్తగా పెళ్లి చేసుకున్నారు, అదే అయిపోయింది. ఏదైనా కానీ ఒక నమ్మకం అనేది ఉంటే ఎంత దూరం అయినా పోవచ్చు అనే విషయంకి దీనికి లవ్ స్టోరీలో బాగా చూపించిండు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైఫ్ గారు అర్థం చేసుకుంటారంటారు ఈ మూవీ కంటే? ఈ మూవీ గురించి సాయి పల్లవి గారి మీద ఏదన్నా బ్యాడ్గా ఏమైనా థింక్ చేస్తారు? బ్యాడ్గానే థింకింగ్ ఏముండదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ అనేది యాక్టింగ్ కాబట్టి బ్యాడ్ థింకింగ్. ఆమె కూడా ఒక హీరోయిన్గా పెళ్లి చేసుకున్నది, ఈయన కూడా ఒక హీరోగా పెళ్లి చేసుకున్నది కాబట్టి బ్యాడ్ థింకింగ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది వాళ్ళిద్దరికి ఉన్న సత్సంబంధాలు, వాళ్ళకున్న లైఫ్ రిలేషన్ బట్టి ఉంటుంది. మనం చెప్పడానికి అయితే లేదు జెన్యున్గా అయితే. ఇప్పుడు ఈ మూవీలో, తండేల్ మూవీలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే? నచ్చిన డైలాగ్ ఏంటంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఒక డైలాగ్ ఉంటుంది. వాళ్ళు ఉచ్చబోస్తారు ఏంటంటే భారతదేశ పటానికి అయినా కానీ దీనికైనా ఉచ్చబోస్తే దాంట్లో మీరు ఉచ్చబోసినారు అని మేము మా ముందు చూపెట్టినారు, కానీ మేము ఉచ్చబోస్తే భారతదేశం పటంలో పాకిస్తాన్ ఉండదు అనే డైలాగ్ చాలా హైలైట్గా నిలిచింది. ఆ డైలాగ్ మీ ఫేమస్. సో సాంగ్స్లో ఏ సాంగ్ బాగుంది మీకు నచ్చిన సాంగ్? నచ్చిన సాంగ్స్ అంటే అన్ని బాగున్నాయి నాకైతే. ఎందుకంటే అప్పుడున్న సినిమాకి ఒక్క సాంగ్ బెస్ట్ సాంగ్ ఊగిసలాడే అనే సాంగ్ బాగున్నది. లవ్ సాంగ్ బాగున్నది. ఓవరాల్గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5 ఇవ్వచ్చు. 4.5. హాయిగా ఓకేనా? హాయ్ బ్రో. తండేల్ మూవీ ఎలా ఉంది బ్రో? తండేల్ మూవీ చాలా బాగుందన్న. లైక్ మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా బాగా వచ్చింది సినిమా. లైక్ ఫస్ట్ 10 నిమిషాలు చూద్దాం పదన్న అంటే చాలా వరుసగా ఫ్లాప్లు వచ్చిన వల్ల మేము చాలా ఇసికిపోయినామన్న. కానీ ఈ మూవీ చూసినాక సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్లో ఇది పెద్ద హిట్టు. కంపల్సరీ సాయి పల్లవి ఈ సినిమాలో ఒక దేవతలాగా అనిపిస్తుంది అన్న మాకు. కానీ కంప్లీట్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇంతకుముందు సాయి పల్లవితో ఏ హీరో చేసినా మొత్తం డామినేట్ చేస్తుండే, కానీ ఫర్ ది ఫస్ట్ టైం మన నాగ చైతన్య కంప్లీట్గా ఓవరాల్గా డామినేట్ చేసిండు. ఈ మూవీ చూసిన తర్వాత నాగార్జున కొడుకు ఎవడరా
అని చెప్పేసి అని అంటారు. ఒక ముదిరాజు ఇంట్లో ఒక చేపలు పట్టేటోళ్ళ ఇంట్లో ఎలా ఉంటాడో సేమ్ అలా ఉండన్న. ఆ కట్అవుట్ అయినా సరే ఏదైనా సరే ఒకటే చెప్తున్నా అన్న, ఈ సినిమా చూసినందుకు వాడేవాడన్నా వీడేవాడన్నా నాగ చైతన్యకి అడ్డేవాడన్నా అన్నట్టుందన్న మూవీ మాత్రము. చాలా రోజులతో మేము అక్కినేని ఫ్యామిలీ అభిమానులం చాలా అలసిపోయినాం. పెద్ద అరే మా హీరోలు పాన్ ఇండియా మూవీ హిట్ కొడుతుర్రు, మీ హీరోకి ఇది కూడా చేతన అవుతుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళు అందరికీ చెప్పు తీసుకొని కొట్టినట్టు మా వాడైతే రెస్పాన్స్ ఇచ్చిండన్న. అయ్యా పాకిస్తాన్ వాళ్ళని ఉరికిచ్చి కొడుతుంది చూడన్నా. నాకైతే ఒక డిస్కవరీ ఛానల్లా ఒక డిస్కవరీ ఛానల్లా ఒక పులి ఒక జింకను వేటాడితే ఎలా కొడతాడో అలా ఉందన్న. కంపల్సరీ చెప్తున్నా, ఈ ఆడియో లంచ్లో మా వాడు చెప్పిండు, గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదే రేస్. ఫిబ్రవరి 7 తారీఖు అంటే ఈ రోజు నుండి రాచిలమ్మ జాతరే బాక్స్ ఆఫీస్ మొత్తం దుల్లా కొట్టేస్తున్నామని ఆల్రెడీ మా వాడు చెప్పిండు. పాటల విషయానికి వస్తే మూవీ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కొట్లాడుకుర్రు, లేకపోతే మన లైక్ డైరెక్షన్ చేసిరో తెలియదు, కానీ ఒక రేంజ్లో ఉంది భయ్య. ఇంతవరకు మనం తమన్ గారు బాలయ్య బ్రాండ్ దాగి కొడుతుండని చెప్పేసి అనుకుంటాం, కానీ ఫర్ ది ఫస్ట్ టైం డిఎస్పి గారు నాటు సారా దాగి కొట్టినట్టుంది భయ్య. ఈ సాంగ్స్లో నీకు నచ్చిన సాంగ్ ఏంటి బ్రో? బుజ్జితల్లి సాంగ్ బ్రో. ఏమన్నుందా బ్రో, నేను పాడతా చూడు ఇప్పుడు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీ వసందకనా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కుమ్మరందకనా లోకం, సుడిగాలిలో పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి, ఈ బుజ్జి తల్లి పాట ఎప్పుడైతే నేను విన్నానో, బుజ్జి తల్లి పాట మీ లవర్కి డెడికేట్ చేయొచ్చా? మా లవర్ కాదు బ్రో, మా ఇంట్లో మా వైఫ్కే డెడికేట్ చేస్తే మ్యారేజ్ మా వైఫ్ ఏమనుకుంది, అరే మా ఆయనకు నా మీద ఎంత ప్రేమ ఎక్కువైందని చెప్పేసి అనుకుంది. దానికేం తెలుసు నాకు సాయి పల్లవి మీద ప్రేమ ఎక్కువైందని చెప్పేసి. సరే నేను ఇప్పుడే అన్నా, మీ వైఫ్తో వచ్చారా సినిమాకి? మా వైఫ్తో రాలేండి. మా వైఫ్తో వస్తే నన్ను కొడుతుందేమో అని చెప్పేసి రాలేదు. అంటే మీ వైఫ్తో చూడాల్సిన మూవీ ఆల్రెడీ స్క్రీన్లో నా వైఫ్ ఉంది అండి, సాయి పల్లవి. అంటే ఇప్పుడు మీ రియల్ లైఫ్లో వైఫ్ ఎందుకు తీసుకురాలేదు ఈ సినిమాకి? బ్రో సాయి పల్లవిని చూస్తుంటే నా వైఫ్ కాదు కదా, నా దరిదాపులో ఎవరు ఉండొద్దు బ్రో. అలా అరుస్తా, ఆరాచకం అట్లుంటది కాబట్టి. కన్నా ఎక్కువ కదా మీ వైఫ్ అంటే? కాదు బ్రో, నాకు సాయి పల్లవి ఎక్కువ. ఎవడు బ్రో చెప్పింది? సాయి పల్లవి ఎక్కువ. కానీ ఈ సినిమాలో సాయి పల్లవిని డామినేట్ చేసే అంత దమ్ముంది మా నాగ చైతన్య బాబులో. అసలుకి అబ్బాబాబా ఫైట్స్ అయినా సరే, ఆయన మాట్లాడే యాస అయినా సరే, బాబోయ్ ఒక అందరు అభిమానులు ఆదరిస్తే కంపల్సరీ పుష్ప రికార్డ్స్ కూడా బద్దలు కొడుతుంది అయ్యా ఈ సినిమా. పుష్పతో కంపేర్ చేస్తున్నారు ఇది? అరే బ్రో, చందు మొండేటి అంటే నేను ఏదో నార్మల్ డైరెక్టర్ అనుకున్నా, అని లైక్ ఎవడైనా సరే సముద్రం అంటే సొరచాపని తీసి బయటికి అలా ఇలా చూపిస్తాడు. కానీ మావాడు లైక్ ఎంత కావాలో అంత చేసి మాకైతే నాగ చైతన్య అభిమానులకే కాదు అందరి అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. అంటే మూవీ చూస్తుంటే నాకు తెలిసి ఉప్పెన మూవీ టైప్లో దానికి దీనికి ఏమైనా కంపేర్ చేయొచ్చు? బ్రో మీకు దండం పెడతా బ్రో, ఉప్పన సింగ్ చేయకండి బ్రో. ఉప్పనకి నేషనల్ అవార్డు వచ్చిందనా లేకపోతే ఆస్కార్ వచ్చిందనా బ్రో? మీరు 10 ఉప్పెనలు కలిపినా సరే ఒక తండేల్ సినిమా కాదు. తండేల్ అంటే దాంట్లో రొమాన్స్ అవి ఉంటాయి బ్రో, అవి వదిలిపెట్టాలి మీరు. అది లవ్వే, ఇది లవ్వే, అది బోటు చూపియే ప్రజెన్స్ వేరా బ్రో. నీకు లవ్ స్టోరీ లేదు ఈడ, నీకు దేశభక్తి కూడా ఉంది. పాకిస్తాన్ కొడుకులను కొడతాడు బ్రో మా చేతు బాబు. అంటే టోటల్ మూవీ అంటలేదు, కొంతవరకే చెప్తున్నా బ్రో. కొంతవరకైనా సరే కంప్లీట్గా మీ ట్రైలర్ చూసో అది చూసో మీరు బోల్డ్గా ఫిక్స్ అయిపోయి ఉప్పెనా ఇంకొకటి అది అని చెప్పేసి ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడకండి. ఉప్పెన కాదు కదా, 100 సార్లు ఉప్పెనలు వేసుకున్నా సరే తండేల్కి 2% కూడా రాదు. అంత అంటే వీళ్ళు చూపించింది ఎమోషన్స్ బ్రో. ఆ ఎమోషన్ చూస్తుంటే అబ్బా నేను 2-3 సార్లు ఏడ్చినయ్యా థియేటర్లో. అరే నా పిల్లం నన్ను టార్చర్ చేసా కూడా ఏడవాలయ్యా, అన్నిసార్లు ఏడ్చిన. అరే ఏంది బ్రో ఆ కష్టము, ఆ ముదిరాజులకు ఏంది బ్రో అంత కష్టము? ఇంట్లో వాళ్ళని వదిలేసి సముద్రాల ఆటకెళ్ళి మనకు చేపలు తీసుకొస్తే ఈ చేప బాలేదు ఆ చేప బాలేదు అని చెప్పేసి మనం నాటకాలు చేస్తాము. కానీ వాళ్ళు పడే కష్టం చూస్తే నాకు కూడా చేపలేటకి వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంది. అంటే వేరే వాళ్ళు ఇది రియల్ స్టోరీ అని అంటున్నారు. రియల్ స్టోరీ అన్న, ఇది ఫేక్ స్టోరీ కాదు, రియల్ స్టోరీని మా వాడు ఇంతకుముందు చాలా లవ్ స్టోరీలు తీసిండు. కానీ ఒక శ్రీకాకుళం లాగా చేపలు పట్టే వాళ్ళలాగా పోవాలి అని చెప్పేసి ఆ బాడీ డెడికేషన్ అన్న మా వాడిది. లేక యాస మాట్లాడుతుంటే రే నాగార్జున కొడుకేనా అన్నట్టు అనిపించింది అన్న. అంత చక్కగా ప్రతి ఒక్కటి ఎలివేషన్తో సహా సాంగ్తో సహా ఒక పీక్స్లో ఉంది భయ్య.
టాక్ ఏంటంటే ఇప్పుడు నాగ చైతన్య గారికి రియల్ లైఫ్ కెరియర్ మీద ఎఫెక్ట్ పడేటట్టుంది సాయి పల్లవి వల్ల ఈ లవ్ స్టోరీ మూవీ వల్ల. అలా ఏం లేదన్న, అంత అన్మెచ్యూర్డ్గా అయితే ఎవరు లేరు. కంపల్సరీ అట్లా ఏం కాదు. మా దూల పెళ్ళి వచ్చింది, మాకు ఉన్న దూల మొత్తం తీర్చేసింది, మా బాబుకి హిట్ ఇచ్చింది, మాకు అదే చాలన్న. అంటే పబ్లిక్ అంటున్నారు రియల్ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఇప్పుడు చేసుకున్నారు రీసెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, సో దాని మీద ఎఫెక్ట్ పడుతుందని పబ్లిక్ కొంతమంది అంటున్నారు. ఏం ఎఫెక్ట్గా అన్న, ఎలా చూసుకున్నా ఇగో అక్కినేని అభిమాని అయినా సరే మా సాయి పల్లవి అట్లాంటి క్యారెక్టర్ కాదు. సో చేసుకున్న ఆయనని మళ్ళీ చేసుకోదు. అందరు కొంతమంది ఫేమ్ కోసం అక్కినేని ఫ్యామిలీ అంటే పలుకుబడి ఉన్న ఫ్యామిలీ అని చెప్పేసి ఈ దూలపల్లి లాంటి ఒక నెంబర్ 1 ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ అంటే, సో నెంబర్ 1 ఫ్యామిలీ అనే నాగార్జున గారు ఉండగా వాళ్ళ కొడుకు నిఖిల్ గారికి కూడా ఎందుకు ఇట్లు రాలేకపోతున్నాయి? ఇట్లా వస్తే అన్న వాళ్ళకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. 2025 అక్కినేని ఫ్యామిలీకే సొంతం, ఎవరికి కాదు. మన గీతా ఆర్ట్స్లో ఏది పడ్డా సరే కంపల్సరీ హిట్ పడుతుంది. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న. ఎందుకంటే నిన్న యూఎస్ఏలో చూసినా, ఈరోజు ఇండియాలో చూసినా సినిమా మాత్రం అసలు బోరే కొట్టట్లేదు. 100% ఫుల్ మిల్స్. ఏ అభిమాని అయినా సరే 100% మీకు ఫుల్ మిల్స్ పెడతాడు మూవీతోని. హిట్టారంట మొత్తానికి. కంపల్సరీ హిట్ అన్న. 10కి 10 ఇస్తా భయ్యా. ఒకవేళ కాదంటే నువ్వు సినిమా చూడు, నేను నా నెంబర్ ఇస్తా, కావాలంటే గూగుల్ పే చేస్తా నీకు. అసలుకి ఏమన్నా ఉందా భయ్యా? కెరియర్లో ఫస్ట్ టైం, నాగ చైతన్య కెరియర్లో ఫస్ట్ టైం ది బెస్ట్ ఫిలిం తండేల్. తండేల్ అంటే రాయకుడు కాదు, తండేల్ అంటే ఒక విప్లవ తాండంలా ఉంది. సాయి పల్లవి గారు సాయి పల్లవి వారి యాక్టింగ్ బాగుంది, కానీ అంతకన్నా ఎక్కువ డామినేట్ చేశాడు మా నాగ మీ చైతన్య. క్రష్ అని అంటే మీ లవర్ అని మీరు అలా మాట్లాడద్దు. నా లవర్ అయితే నేను నాగ చైతన్య బాగా చేయలేదని చెప్పేసి అంట కన్నా, నాగ చైతన్యనే బాగా చేసిండు. లైక్ ఆయనకి స్క్రీన్ ప్రజెన్స్ అంతగానం ఎక్కువ ఇచ్చినందుకు లైక్ ఆయన యాక్టింగ్ చాలా బాగా అనిపిస్తుంది. లవ్ స్టోరీ మొత్తం బాగుంది. ఎలా చూసినా సరే, లవ్ స్టోరీ అయినా సరే, దేశభక్తి అయినా సరే, కంప్లీట్గా 100% ఫుల్ మిల్స్ ఉంది. కంపల్సరీ ప్రతి ఒక్క అభిమాని చూడాల్సిన సినిమా. నా అక్కినేని ఫ్యామిలీలో ఇది ఒక పెద్ద హిట్ అన్న. ఓవరాల్గా రేటింగ్ ఎంత బ్రో? 10కి ఒక 9.5 ఇస్తాను కంపల్సరీ. మరి మిగతా 5% అది 5% 10 అన్నారు, ఇప్పుడు 9.5. ఇది మొత్తం మళ్ళీ డిస్ట్రీ తాకితే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కావచ్చు అని చెప్పేసి ఆ 5% తక్కువ చేసిన అన్న. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. Okay అన్న. థ్యాంక్ బ్రో, తండేల్ మూవీ ఎలా ఉంది బ్రో? తండేల్ మూవీ ఎక్సలెంట్ అనిపించింది భయ్యా. ఓకే, మీకు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది బ్రో? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒరిజినాలిటీ స్టోరీ కాబట్టి కొంచెం మార్పులు చేయాల్సి వచ్చింది. చేశారు కాబట్టి బాగానే అనిపించింది నాకైతే. కొంతమంది ఏం బ్రో సినిమా బాగాలేదంట. అది బాగలేనోడికి బాగా అనిపించదు. సినిమాలాగా చూస్తే ఏదైనా సినిమానే. అక్కినేని నాగ చైతన్యకి ఫస్ట్ ఇది పట్టా ఇట్టు హిట్. 100% ఇట్టు. అంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? సాంగ్స్ ఎక్సలెంట్ అనిపించింది. దేవిశ్రీ గారు ఇలాంటి మ్యూజిక్ మరెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమో నమో వెంకటేశ్వర డాన్స్ ఉంటుంది భయ్యా. ఇద్దరు మీద సాయి అంటే టోటల్ గా మీకు నచ్చిన సాంగ్ ఒకటి చెప్పు. బుజ్జితల్లి బాగా ఉంది. బుజ్జితల్లి excellent. 2 లైన్లు బాగా. నేను సింగర్ అయితే కాను భయ్యా. 2 లైన్లు బ్రో. నేను సింగర్ అయితే. సరే ఓకే బ్రో, డైలాగ్స్ ఉన్నాయా బ్రో? డైలాగ్స్ లాస్ట్లో ఒక మాట అంటాడు, కడుపులో ఎన్ని ట్యాంకులు పెట్టుకుంటారు ఏడ్చేటప్పుడు అంతగానో వాటర్ వస్తుంది అని అంటాడు. ఒక సీన్ వస్తుంది, అది కొంచెం బాగా చిన్న డైలాగ్ ఉందా సినిమా మొత్తం? అంత చిన్న డైలాగ్ ఉంది బ్రో, ఉంది కాదంటలేదు. మీకు నచ్చిన డైలాగ్? నాకు నచ్చింది అయితే లాస్ట్లో ఏడ్చేటప్పుడు సాయిపల్లి ఏడ్చేటప్పుడు లోపల ఎన్ని ట్యాంకులు పెట్టుకున్నారు అల్లం అంతగానో నీళ్ళు వస్తుంది అంటాడు. అది కొంచెం నాకు అనిపించింది, నాకు నచ్చింది చెప్పాను నేను. ఫైట్ సీన్స్, ఫైట్స్ మన పాకిస్తాన్లో ఫైట్ జరిగింది బై జెండా గురించి, అది ఎక్సలెంట్ మన అనిపించింది. ఇండియా గురించి జెండా గురించి జరిగిద్ది అన్నమాట. మన వాళ్ళు జెండా అంటే మన ఇండియన్ ఫ్లాగే కదా బ్రో? ఇండియన్ ఫ్లాగే నేను చెప్పేది. ఇండియన్ ఫ్లాగ్ గురించే ఫైట్ జరిగింది పాకిస్తాన్లో. అది ఫ్లైట్ ఎక్సలెంట్ అనిపిస్తుంది ఫైట్ అయితే. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది భయ. నాగ చైతన్య గారు ఇలాంటి మరెన్నో సినిమా తీయాలని, ఒరిజినాలిటీ సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ ఎంత సార్? రేటింగ్ బుక్ మై షోకి ఒకటే చెప్తున్నా, రేటింగ్ అనేది తీసి దెంగాలి. సినిమా హిట్ అన్న తర్వాత హిట్, బ్లాక్ బస్టర్ అన్న తర్వాత బ్లాక్ బస్టర్. ఈ రేటింగ్ అనేది తీసేయాలి. అంటే ఓన్లీ పబ్లిక్ రివ్యూ మీదే ఉంటుంది ఇది? పబ్లిక్ ఇచ్చే రివ్యూ మీదే ఉంటుంది. వచ్చి చూస్తారు భయ. ఒరిజినాలిటీ స్టోరీ కాబట్టి లాస్ట్లో కొంచెం వాటికి టచ్ అయ్యింది. ఎందుకంటే ఒరిజినాలిటీ ఫొటోస్ ఉన్నాయి, ఒరిజినాలిటీ వాళ్ళు పాకిస్తాన్ నుంచి రాసిన లెటర్లు కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చి చూడాలా, లవర్స్ తో వచ్చి చూడాలా? అది రెండింటితో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, లవర్స్లో కూడా రావచ్చు. బాగుంది అది సినిమా. బాగుంది యాక్షన్. కానీ ఈ సినిమా నాకు 26 జనవరి రిలీజ్ చేస్తే ఇంకా బాగా అనిపించేది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం మన దేశభక్తి గురించే ఉంటుంది కాబట్టి. ఓకే, మన 10 days బ్యాక్ 26 రిలీజ్ అయితే ఇంకా బాగా అనిపించేది. అంటే అప్పుడు దొరకలేదేమో, సో ఇప్పుడు రిలీజ్ అయింది. అయినా కానీ ఇప్పుడు లవ్ స్టోరీ ఉంది కాబట్టి నడిచింది భయ. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. మీ రేటింగ్ ఎంత బ్రో? రేటింగ్ అయితే ఇవ్వండి, నేను ముందే చెప్తున్నా కదా, సినిమా సూపర్ డూపర్ హిట్. రేటింగ్ అయితే ఇవ్వండి. బుక్ మై షోకి ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. ఆ రేటింగ్ అనేది తీసేయాలి బుక్ మై షోకి. సినిమా హిట్ అంతే.
పబ్లిక్ ఏం చెప్తారు బ్రో? పబ్లిక్ రావాలి, ఒరిజినాలిటీ స్టోరీస్. ఆయన ఒకప్పుడు ఎంత కష్టపడ్డాడు, అసలు పాకిస్తాన్ వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఆయన అక్కడ ఇబ్బందులు పడుతుంటే మన సాయి పల్లవి ఇక్కడ ఎంత వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంత బాధపడ్డది, వాళ్ళకి అప్పులు అవుతుంటే ఈమె గుజరాత్ ఇళ్ళల్లో డబ్బులు తెస్తుంది భయ. వన్ మెయిన్ షో సాయి పల్లవి గురించి మాట్లాడలేదు. వన్ మెయిన్ షో సాయి పల్లవి భయ, వన్ మ్యాన్ షో. వన్ మెయిన్ షో. నాగచైతన్య కూడా ఉన్నాడు, ఇద్దరికి ఈక్వలే. లవ్ స్టోరీ బాగుంది, ఫ్యామిలీకి కంపల్సరీ చూడవలసిన మూవీ ఇది. మీకు ఎవరన్నా బ్రో? నాకు పెళ్ళి అయింది భయ, లవ్ స్టోరీ అన్నది, లవ్ మ్యారేజే. మీ వైఫ్తో వచ్చారా, మీరు సింగిల్గా వచ్చారా? నేను సింగిల్గానే వచ్చాను. వైఫ్తో రావచ్చు బ్రో. వద్దాం నెక్స్ట్ టైం బాయ్, వద్దాం నెక్స్ట్ టైం. మీ వైఫ్తో మళ్ళీ నెక్స్ట్ టైం తండేల్ మూవీ చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో తండేల్ మూవీ రివ్యూ అయితే చూసేస్తారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి IQ TV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.